ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల సమయంలో ఈ స్త్రీల సహవాసానికి మీ అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆహ్వానిస్తున్నాను. మరి ఈ స్త్రీల సహవాసాన్ని మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల తండ్రి, దయగల రాజా, దేవాని పరిశుద్ధ నామమునకు వెళ్ళని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయాన్ని చూడలేక ఎందరూ నశించిపోతున్నారయ్యా, గతించిపోతున్నారయ్యా, వేదన దుఃఖంలో ఉంటున్నారయ్యా. మేము యోగ్యులమని కాదు ప్రభా, కేవలం మీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచిన దాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యా. ఇదిగో నాయన, ఈ మంచి సమయంలో నాయన మీ సంధికి వస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ స్త్రీల సహవాసంలో నాయన అయ్యా, మేమందరం ఆశీర్వదించబడినట్లు, బలపరచబడినట్లు మీరు సహాయం చేయండి. నీ సన్నిధిలో నాయన దొరికే సమాధానం, శాంతి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే నా ప్రభా ఒక దీన మనస్సుతో నీ సన్నిధిలోనికి అడుగు పెడుతున్నారో ప్రభా, అట్టి వారి ప్రాణానికి మీరు సేద తీర్చేమని, బలపరచమని, ఈ ఆరాధన అంతా కూడా నాయన ప్రభా, ఈ కూడికంతా కూడా నాయన ఈ నామానికి మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా మీరు చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పాటలు పాడుకుందాము. హల్లెలూయా. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు? నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? లోక బంగారము, ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా? జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా? లోక బంగారము, ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా? జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా? నీలా జాలి గల, ప్రేమ గల దేవుడెవరున్నారయ్యా? నీవేగా మంచి దేవుడవు. నీలా జాలి గల, ప్రేమ గల దేవుడెవరున్నారయ్యా? నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? పలు వేదాలలో, మత గ్రంథాలలో పాపమే సోగని పరిశుద్ధుడెడి పాప పరిహారకం శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవరు? పలు వేదాలలో, మత గ్రంథాలలో పాపమే సోగని పరిశుద్ధుడెడి పాప పరిహారకం శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవరు? నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా? నీవేగా విమోచకుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా? నీవేగా మంచి దేవుడవు.
నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. నేను వెతుకాకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, నేను వెతుకాకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. నీలా జాలి గల ప్రేమ గల దేవుడెవరున్నారయ్యా. నీవేగా విమోచకుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో ఒంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. దీనుడవయ్యో ఒంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ
పైనే నిన్ను చంపగను శత్రుముగా నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవగా కలిపిన ప్రార్థన నేర్పుమయా శాంతముతో నీ శత్రుల బ్రోవగా కలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై ఫలించగా నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం వేల గొంతుల్లో మారుమోగేలా వేదనను తొలగించేలా వేల గొంతుల్లో మారుమోగేలా వేదనను తొలగించేలా సంగీతమే సందేశంలా సంగీతమే సందేశంలా హృదయాలను కదిలించగా హృదయాలను కదిలించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం గుండెలోతుల్లో ఉండిపోయేలా సంతోషం కలిగించేలా గుండెలోతుల్లో ఉండిపోయేలా సంతోషం కలిగించేలా స్వరవేదమే జయనాదంలా స్వరవేదమే జయనాదంలా విజయాలను కలిగించగా విజయాలను కలిగించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం మారుమూలల్లో విస్తరించేలా నీ ప్రేమ వివరించేలా మారుమూలల్లో విస్తరించేలా నీ ప్రేమ వివరించేలా సంకీర్తనే నై
కరిగించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై ఫలించగా నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మరి దేవుని సన్నిధిలో వాక్యం కొరకు సిద్ధపడదాం. ప్రభా, మా హృదయాలను ఆయత్తపరచండి అయ్యా. సారవంతమైన నేలగా మా హృదయాలను చేయండి ప్రభా. నీ వాక్యం వింటున్నప్పుడు నాయన మేము బలపడినట్లు సహాయం చేయండి అయ్యా. ప్రభా, మేమైతే నాయన అనుదినం నాయన ప్రభా ఇదిగో నీ సన్నిధిలో ఎంతగానో పోరాటాలు ఈ లోకంలో ఉంటున్నప్పుడు అవి చూస్తూ ఉంటాము. మరి మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచుండని సిద్ధపడదాం. నాతో మాట్లాడు ప్రభా, నన్ను బలపరిచయ్యా. నాకు కావాల్సినవి నాయన, కావాల్సిన మాటలు ప్రభా మీరు నాకు అనుగ్రహించండి, నాకు అందించండి ప్రభా. నన్ను సరిచేయండి అయ్యా. నాతో మీరు మాట్లాడండి అయ్యా. ఎస్ లార్డ్, సహాయం చేయండి అయ్యా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. సిద్ధపరచండి ప్రభా, సిద్ధపరచండి నాయన, సిద్ధపరచండి నాయన. మా హృదయాల్ని సిద్ధపరచు ప్రభా. మమ్మల్ని ఆయత్తపరచండి నాయన, మమ్మల్ని ఆయత్తపరచండి నాయన. మాతో మీరు మాట్లాడండి నాయన. నాకు కావలసిన మాటలు మీరు అనుగ్రహించండి నాయన. నా స్థితి అంతా నాకు నాయన ప్రభా, నాకేవైతే మరుగై ఉంటున్నాయో అవి దేవుని సన్నిధిలో ప్రభా మీ ప్రత్యక్షతలో నాకు కనపరచండి అని అడుగుదాం. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినా పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినా నా కృపా నేను వీడదాని అభయమిచ్చితివే. నా కృపా నేను వీడదాని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నాయడా చూపిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడా చూపిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన శాశ్వతమైనది నీవు నాయడా చూపిన కృపా. ఉదయకాల సమయంలో ప్రభు కృప ఎప్పుడు కూడా మనల్ని విడిచిపోదు. అనుక్షణం మనల్ని కంటి పాపవలే ఆ కృప మనల్ని కాచి కాపాడుతుంటుంది. కాబట్టి ఈరోజు పర్వతాలు తొలగిపోతాయేమోనన్న కష్టాలు నీ జీవితంలో ఉంటున్నప్పటికీ, మెట్టలు తత్తరిల్లిపోయే పరిస్థితులు, అయిపోయింది ఇంకా అంతా అనుకుంటున్న పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా నా కృప నేను వీడదని అభయం ఇచ్చిన యేసయ్య వైపు మనం చూద్దాం. అంటే మరి పర్వతాలు తొలగిపోయినా అంటే
పర్వతాలు తొలగిపోయినాయా? ఇంకా తొలగిపోలేదు కదా. కొండలు బ్రద్దలైపోయే సమస్యలు, గుండెల్ని పిండి వేసే వేదన మన హృదయంలో ఉంటున్నప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, ఇది నా మంచి వాగ్దానం, నా కృప అయితే నేను విడిచిపోదు, నా కృప నీతోనే ఉంటుంది. అవును, నీ కృప నాకు చాలయ్యా అనుకుంటున్నవారు మీ రెండు చేతులు ఆకాశం తట్టెత్తి, ఏమున్నా లేకపోయినా దేవుని కృప చాలనుకున్నవారు దేవునికి స్తుతి చెల్లిద్దామా? నీ కృప నాకు చాలయ్యా అని చెప్దామా? నీ కృప నాకు చాలేసయ్యా. అవునయ్యా, కొండలు నాయన పిండి చేసే నాయన, వేదన హృదయంలో ఉంటున్నప్పటికీ కూడా నీ కృప ఉంటే చాలు నాయన. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరెళ్ళిపోయినా, నీ కృప నన్ను విడవకుంటే చాలయ్యా. నీ కృప చాలయ్యా, నీ కృప చాలయ్యా, నీ కృప చాలు ప్రభువా. ఈ వాగ్దానం చాలు నాయన. అభయం ఇచ్చినందుకు మీకు స్తోత్రమయ్యా, వాగ్దానం ఇచ్చినందుకు మీకు స్తోత్రమయ్యా. ప్రభు కృపలో నుంచి మనం బయటికి వెళ్ళకుండా ఉంటే చాలు ప్రియ దేవుని బిడ్డ. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రార్థనలో పాల్గొంటున్న వారు ఎవరైనప్పటికీ కూడా దేవుని కృప కొరకు వేడుకుంటే చాలు. ఆయన కృప నీకు తోడుగా ఉంటది కదా. కాబట్టి ఎలాంటి బండ లాంటి సమస్య అయినప్పటికీ కూడా భయపడవలసిన కృప, దేవుని కృప, అది మనుషుల కృప కాదు, మనుషుల దయ కాదు. మనుషుల దయ ఒకసారి ఉంటే ఒకసారి పోతుంది, దేవుని కృప ఇది. కాబట్టి ఈ కృప పర్వతాలు తొలగిపోయే సమస్యలు నిన్ను చుట్టుముడుతున్నా కూడా ఆ కృప వాటి పైన మరి నిలబడి నిన్ను కాచి కాపాడుతూ ఉంటుంది. ఆ కృపలో ప్రతి విధమైన బండబారిన సమస్యలు కూడా ప్రవాహం వలె కొట్టుకుపోతాయి. అవి నిన్ను షేక్ చేస్తున్నప్పటికీ, మెట్టలు తత్తరిల్లే సమస్యలు అయినప్పటికీ, అలాంటి బండబారిన మనుషుల మధ్యలో ఉంటున్నప్పటికీ, అలాంటి భయంకరమైన సమస్యల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా కృప కొరకు ఈ ఉదయకాల సమయంలో వేడుకుంటే ఆ కృప నిన్ను శాశ్వతమైన కృప చేత ప్రభు నిన్ను కప్పి ఆ కృప అనే ప్రవాహంలో సమస్యలన్నీ కొట్టుకుపోతాయి. కనీసం నిన్ను భయపెట్టాలని చూస్తున్న వారు కూడా, మరి సాతాన్ని ఏ విధం చేతనైనా కూడా నిన్ను అల్లాడింప చేయాలని చూస్తున్న వాడు నిలబడినా కూడా దేవుని కృప వాణ్ణి తరిమి వేస్తుంది. దేవుని కృప మరి వాణ్ణి అణచివేస్తుంది. ఆ సమస్యలన్నిటిని కూడా నీ చుట్టూ లేకుండా చేస్తాయి. దేవుని కృప కావాలని వేడుకోవాలి దినం. ప్రభా, నీ కృప నాకు చాలు, నీ కృప నాకుంటే చాలు ప్రభా. నీ కృపలో నుంచి నేను తొలగిపోవద్దు. దేవుని కృపలోంచి తొలగిపోని బిడలు ఎక్కడున్నా సరే వారి ద్వారా ఇతరులు ఆశీర్వదించబడతారు, వారి ద్వారా కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, వారి ద్వారా బిడలు ఆశీర్వదించబడతారు. కాబట్టి నువ్వు కృప చేత ఆవరించబడి ఉన్నట్లుగా ఒక మంచి ప్రార్థన దేవుని సన్నిధిలో, నీ కృప చేత నేను ఆవరించబడి ఉంటే చాలు ప్రభా. నా ద్వారా అనేకులు నాయన ప్రతి బంధకాల నుండి విడిపోవాలయ్యా, వారికి విడుదల రావాలి ప్రభా. నీ కృప చేత నన్ను నింపని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, దయగల రాజా, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో నీ సంధికి వస్తున్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎలాంటి నాయన ప్రభా స్థితిలో మేము నీ సంధిలోకి వస్తున్నాము, సమస్తం ఎరిగిన దేవుడు అంటున్నావు. మా అంతరంగాన్ని చూస్తున్న ప్రభా మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మాలో ఉన్న లోటుపాట్లని సరిచేసి అయ్యా మీరే మీ కృప చేత మమ్మల్ని బలపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. ఈ రోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళక ముందునే ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. మరి లైవ్ లో ఈ యొక్క స్త్రీల సహవాసాన్ని చూస్తున్న ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, మరి పోయిన వారం వరకు ఆ యొక్క స్త్రీల సహవాసాన్ని లైవ్ లో తను చూడగలిగింది. అయితే ఈ శుక్రవారంన వాళ్ళ బాబుకి ఆన్లైన్ క్లాసెస్ ఇది వరకు 11 గంటల వరకు మాత్రమే ఉండేవంట. 11 గంటలకి క్లాస్ అయిపోయిన తర్వాత తను మరి తన ఫోన్ ద్వారా మరలా ఈ స్త్రీల సహవాసంలో ఆమె పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈ వారం నుంచి 2 డేస్ బ్యాక్ నుంచి వాళ్ళ టైమింగ్స్ మార్చి 11:00 ఆన్లైన్ క్లాసెస్ ని 12 గంటల వరకు మరి దాన్ని పొడిగించడం జరిగింది. అయితే నాకు చెప్పింది ఏంటంటే, ప్రార్థన చేయండి, నేను ఈ స్త్రీల సహవాసాన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాను. మరి 11 గంటలకు ఆన్లైన్ క్లాసెస్ కాస్త ఒక గంట పొడిగించారు. కాబట్టి నేను వాక్యం మిస్ అయిపోతాను, 12 గంటలకల్లా అయిపోతుంది కదా. కాబట్టి ప్రార్థన చేయండి, నేను ఎలాగైనా ఒక స్త్రీల సహవాసంలో నేను మరి పార్టిసిపేట్ చేయాలి, నేను ఎట్లాగైనా ప్రార్థన చేయండి అని చెప్పింది. అలాగే ఆ బిడ్డ కూడా ప్రార్థన చేసిందంట. దేవుడు ఆశపడే ప్రాణాన్ని ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. ఖచ్చితంగా నిజంగా ఉండాలి ఆశ, ఊరికి పైపైన చెప్తే సరిపోదు. అయితే నిజంగా ఆశపడి ప్రార్థన చేసిందంట. ప్రభా, మరి ఒక స్త్రీల సహవాసాన్ని నేను పోగొట్టుకోకూడదు, లైవ్ లోనే ఎలాగైనా చూడాలి అని ప్రార్థన చేసినప్పుడు మరి నిన్నటి దినాన మరలా నాకు ఫోన్ చేసి చెప్తుంది ఆ సహోదరి ఏంటంటే, మరి ఈ దినము ఆ బిడ్డలకి హాలిడే ఇచ్చారంట స్కూల్ కి, మరి సెలవు వచ్చింది ఇవాళ, నేను చక్కగా ఆన్లైన్ స్త్రీల సహవాసాన్ని నేను మరి చూడగలను, పాల్గొనగలను అని చెప్పి చాలా సంతోషంగా ఆ బిడ్డ చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. కాబట్టి మరి ఆశపడే ప్రాణాన్ని దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. ఆయన సహవాసాన్ని ప్రేమిస్తున్న బిడ్డలకి ఎప్పుడు కూడా ఆయన సహవాసాన్ని ఆయన
దూరం చేయడు. కాబట్టి ఆ బిడ్డను బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆ బిడ్డను దేవుడు దీవించును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో మరొక స్త్రీ గురించి మనము మరలా ధ్యానం చేద్దాం. మరొక స్త్రీ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆమె మగ్దలేనే మరియా. చెప్పండి ఎవరు? మగ్దలేనే మరియా అనంగానే మీకు బాగా గుర్తొచ్చే పాయింట్స్ ఏంటో చెప్తారా? ఆదివారం పునరుద్ధాన దినమున ఆమె ఎక్కడుంది? సమాధి దగ్గర మగ్దలేనే మరియా నిలబడి ఉంది. ఎవరి కొరకు? యేసయ్యని ఎత్తుకొని తీసుకొని వెళ్దాం అనుకుంది. ఆయన సుగంధ ద్రవ్యాలు ఆయన యొక్క శరీరానికి రాద్దామని. అయితే మగ్దలేనే మరియా అనంగానే రిజరక్షన్ పునరుద్ధాన దినం దగ్గర ఆమె సమాధి దగ్గర కనిపిస్తున్నట్టుగా మరి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మగ్దలేనే మరియా గురించి ఎక్కువ డీటెయిల్స్ అయితే బైబిల్‌లో లేవు, కానీ ఆమె గురించి ఉన్న కొన్ని ఒక మరి విషయాల్ని నేను మీ ఎదుట పెట్టాలని అనుకుంటున్నాను. ఈ మగ్దలేనే మరియా ఫస్ట్ ఏంటంటే హీల్డ్ బై జీసస్. ఈమె యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందిన స్త్రీ. చెప్పండి, యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందిన స్త్రీ. ఈమెకి ఏమైంది? ఈమెకి ఉన్న జబ్బేంటి చెప్పగలరా? ఎలాంటి స్వస్థత వచ్చింది ఆమెకి? మగ్దలేనే మరియా చాలా సార్లు మగ్దలేనే మరియ గురించి విన్నాం. బాగా తెలుసు అన్నట్టే అనిపించింది. నేను కూడా ఈ వాక్యం ఇది మా వాళ్ళకి ఎందుకు తెలియదు, మా వాళ్ళందరికీ తెలుసులే అనుకున్నా. కానీ మరలా దేవుడు మరి ఈ పాయింట్సే మాట్లాడమని చెప్పి ప్రేరేపణ కలిగి ఉంటున్నప్పుడు ఈమె హీల్డ్ బై జీసస్, యేసుక్రీస్తు వారు ఈమెను స్వస్థపరిచాడు. ఏ విషయంలో ఆమెను స్వస్థపరిచాడు? ఆమెకున్న అనారోగ్యం ఏమై ఉంటుంది? లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను, ఆ అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, ఉమ్. అనగా అనగా 7 దయ్యములు వదిలిపోయిన 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మగ్దలేనే మరియయు, అనబడిన మరియా. సో ఈ మరియాని ఎలాగ స్వస్థపరిచాడు దేవుడు? ఎక్కడి నుండి? దయ్యముల నుండి. ఈమె దయ్యముల చేత పీడించబడుతుంది. ఎన్ని దయ్యాలండి? 7 దయ్యాలు. ఒక దయ్యం పడితేనే పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటది ఆమెకి. 7 దయ్యాలంటే సంపూర్ణం. 7 అనేది ఏంటండి? సంపూర్ణం, కంప్లీట్‌నెస్. అంటే దయ్యాలు కంప్లీట్ గా ఆమెను హ్యాండ్ ఓవర్ చేసుకొని ఉన్నాయన్నమాట. సో 7 దయ్యాల నుంచి ఆమె విడుదల పొందుకుంది. యేసు ప్రభువారు ఆమెని స్వస్థపరిచారు, విడుదల చేశారు. ఫస్ట్ పాయింట్ ఆమె గురించి అది. సెకండ్ పాయింట్, ప్రెజెంట్ అట్ ద క్రూసిఫిక్షన్. ఆమె యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నప్పుడు ఆ సిలువ దగ్గరే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రెజెంట్ అట్ ద క్రూసిఫిక్షన్. ఆమె సిలువ దగ్గర నిలబడిన మగ్దలేనే మరియా కనబడుతుంది. యోహాన్ సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. జాన్ చాప్టర్ 19:25 వర్స్. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ఈమె ఎక్కడుందండి? యేసయ్య సిలువ దగ్గరే నిలిచిన మరియగా కనపడుతుంది. మొట్టమొదటిగా యేసయ్య చేత విడుదల పొందుకున్న మరియా, రెండవదిగా యేసయ్య సిలువ దగ్గరే ఉంటున్న మరియగా కనిపిస్తుంది. అట్ ద టోంబ్, మూడవదిగా ఆమె సమాధి యొద్ద కూడా ఆమె కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుందండి? ఆమె సమాధి యొద్ద కూడా, అంటే యేసుక్రీస్తు వారిని పెట్టిన ఆ యొక్క మరి తొలిపించిన సమాధి యొద్ద ఆమె ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాము. చూడండి, మత్తయి సువార్త 56వ వచనం, 27వ అధ్యాయం 56వ వచనం. 55 నుంచి చదువుదాం. 55, 27, 55. యేసునకు ఉపచారము చేయుచు గలిలియా నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండిరి. అక్కడ కూడా ఎవరున్నారండి? మగ్దలేనే మరియా అక్కడ ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయంలో 46వ వచనం మనం చూస్తే, మార్కు సువార్త 15వ అధ్యాయం 46వ వచనం. మార్క్ 15 చాప్టర్ 46th వర్స్. అతడు నారబట్టకొని ఆయనను దింపి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేనే మరియయు, యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. యేసయ్య సమాధి యొద్ద ఉన్న మగ్దలేనే మరియగా మనకి ఇక్కడ ఆమె కనిపిస్తుంది. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ద్వారా విడుదల పొందుకొని స్వస్థత పొందిన మరియగా ఈమె మనకు కనపడుతుంది. రెండవదిగా యేసు సిలువ యొద్ద నిలబడుతూ ఆ క్రూసిఫిక్షన్ అంతా, ఆ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడటం అంతా కూడా చూస్తున్న మరియగా ఈమె మనకు కనిపిస్తుంది. మూడవదిగా అట్ ద టోంబ్, ఆమె సమాధి యొద్ద కూడా మరి యేసుక్రీస్తు వారిని ఆ యొక్క సమాధిలో పెట్టి రాయి దొర్లించిన తర్వాత కూడా ఆమె అక్కడే నిలబడి చూస్తుందంట. నాలుగవదిగా ఫస్ట్ టు సీ జీసస్ ఆఫ్టర్ రిజరక్షన్. ఈమె మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము చూసిన
మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? మగ్దలేనే మరియ. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఒక స్త్రీ చూసిందండి. ఒక స్త్రీ మరి యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆ పునరుద్ధానమును చూసి ప్రకటించిన మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే ఈ యొక్క మగ్దలేన మరియ చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈమె యొక్క పేరుకి అర్థము నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరియ గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏ మరియ గురించి ధ్యానం చేసాం? తల్లి అయిన మరియా. ఏ తల్లి? ఎవరి తల్లి? యేసుక్రీస్తు తల్లి అయిన మరియను క్రిస్మస్ అప్పుడు మనం ఆ మంత్ అంతా ధ్యానం చేసాం. అప్పుడే ఆ మరియా, మేరీ అన్న మాటకి మనం అర్థం మరి తెలుసుకున్నాం. ఏంటో చెప్పండి? మరియా మీనింగ్, నేమ్ మీనింగ్ ఏంటంటే బిటర్నెస్, చేదు. మేరీ, మరియా, మారా, మరియా, ఇలా చాలా రకాలుగా ఆమె పేరు మరి లోకమంతటా ప్రచురింపబడుతుంది. సో బిటర్నెస్, సారో, ట్రబుల్ అనే ఒక అర్థం ఇచ్చే పేరుగా ఉంటుంది. చేదు, బాధ, కష్టం. నిజంగానే మరి యేసుక్రీస్తు తల్లి అయిన మరియా చాలా భయంకరమైన వేదన గుండా ఆమె వెళ్ళడం జరిగింది. తన కడుపున గర్భం నుంచి కన్న కుమారుడు మరి ఆ విధంగా సిలువ వేయబడుతున్నప్పుడు ఆమె హృదయం ఎంతో తల్లడిల్లిపోయింది. ఆమె హృదయంలోంచి ఒక ఖడ్గం అంట దూసుకుపోయినట్టుగా ఆమెకి బాధ కలిగిందంట. సో ఆ మేరీ అన్న మాటకి అర్థం చేదు లేదా బాధ, అంటే ట్రబుల్, కష్టం అని అర్థం వస్తుంది. అది ఈ మరియా. ఈ రోజు మనం తెలుసుకుంటున్న మరియాకి ముందు ఒక ట్యాగ్ పెట్టుంది. ఏంటో ఆమె మగ్దలేనే మరియా. ఇప్పుడు ఎన్నిసార్లు మనం చదివామో, ఎన్నిసార్లు ఏమైనా అన్నిసార్లు ఏమని రాయబడుతుంది? మగ్దలేనే మరియా అంటే అర్థం ఏంటి? మగ్దలేనే అనేది ఒక ఊరి పేరు. చెప్పండి. మగ్దలేనే అనే పేరు ఏంటంటే అది ఒక ఊరి పేరు. ఆమె పుట్టిన ఊరు అన్నమాట అది. యేసుక్రీస్తు వారిని ఏమంటారు? నజరేతు వాడు ఆయన. నజరేత్ అనే ఊరిలో, బెత్లెహేం అనే ఊరిలో ఆయన పుట్టాడు కాబట్టి నజరేయుడైన యేసు అని చెప్తారు. అలాగే మగ్దలేన మరియా అంటే మగ్దలా అనే ప్లేస్ లో ఈమె పుట్టడం జరిగింది. ఇది కపెర్నహూంకి 3 మైళ్ళు దూరంలో గలిలయ తీరాన ఈ యొక్క మరి గ్రామం, పట్టణం ఉండటం జరుగుతుంది. ఈ మగ్దలేనే అనే ఒక ఊర్లో ఈమె పుట్టడం వల్ల ఈమెను ఏమంటున్నారండి అందరూ? మగ్దలేనే మరియా అని అంటున్నారు. ఈ యొక్క ఊరు గలిలయ తీరాన ఉంది. ఇది చాలా ప్రసిద్ధి దేనికంటే వ్యాపారానికి చాలా ప్రసిద్ధి అయిన ఊరు అన్నమాట. ఎలాంటి వ్యాపారం అంటే డై వర్క్స్ ఎక్కువ జరుగుతాయి. అంటే మరి వస్త్రాలకి రంగు మరి అద్దే పనులు, అలాగే టెక్స్టైల్ ఫ్యాక్టరీస్, టెక్స్టైల్స్ ఎక్కువగా ఉండే ఫ్యాక్టరీస్ గా ఈ యొక్క మగ్దల అనే ఊరు ఫేమస్ గా ఉంటుందన్నమాట. అంటే ఈ ఊరు చాలా వరకు వ్యాపారానికి ప్రసిద్ధిగా ఉంటుంది. ఈ మగ్దలేనే మరియా కూడా మరి ఆ యొక్క వ్యాపారాలలో ఉంటున్న స్త్రీ. ఆమె మంచిగా స్థిరపడిన స్త్రీ తప్ప ఆమె ఒక పేదరాలుగా అయితే మరి బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. అది ఎలా చెప్పగలుగుతానో నేను రాబోయే చెప్తున్నప్పుడు నేను ఆ రెఫరెన్సెస్ తీసి చెప్తాను. ఫ్యామిలీ కనెక్షన్స్, ఈమె యొక్క కుటుంబ నేపథ్యం గురించి, మీకాల గురించి, ప్రతి స్త్రీ గురించి కుటుంబ నేపథ్యాలు మనము తెలుసుకుంటున్నాం కదండి. ఈ మగ్దలేనే యొక్క కుటుంబ నేపథ్యం బైబిల్లో ఎక్కడ కూడా దేర్ ఆర్ నో రికార్డ్స్. ఈమె తల్లిదండ్రులు ఎవరు, ఈమెకి భర్త, పిల్లలు, ఏంటి పరిస్థితి అన్నది. సో వీ హ్యావ్ నో రికార్డ్స్ ఆఫ్ మేరీస్ పేరెంట్స్ అన్నమాట. మరియా యొక్క, ఈ మగ్దలేనే మరియా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ ఏమి కూడా ఇక్కడ మరి రికార్డ్స్ లో అయితే లేదండి. కానీ ఒకటి మనం చెప్పగలం, ఈమె షీ వాస్ ఫ్రీ టు ఫాలో జీసస్ అని మాత్రం చెప్పగలిగాం. ఎందుకంటే ఈమె యేసుక్రీస్తుని చాలా ఫ్రీగా వెంబడించగలిగింది, శిష్యురాలు అయిపోయింది. యేసయ్యతో పాటు పరిచర్లో ఈమె చాలా పాల్గొనిందంటే దాన్ని బట్టి మనం ఏం చెప్పగలం అంటే ఈమె కుటుంబంలో నుంచి ఎక్కడ ఈమెకు ఆటంకాలు అయితే లేవు అని మాత్రం మనం చెప్పగలం. షీ హ్యాడ్ నో హోమ్ ఆబ్లిగేషన్స్ అనమాట. సో ఫ్యామిలీ కనెక్షన్స్ మనకు తెలియకపోయినా ఆమె కుటుంబం నుంచి ఆమెకి ప్రభుని వెంబడించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఆమెకి రాలేదనే చెప్పాలి. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది, మీకు ఆలోచన వచ్చిందో లేదో. ఆమెకున్న సమస్య ఏంటి? ఆమె ఎందులోంచి విడిపించబడింది? ఎన్ని దెయ్యాలు? 7 దెయ్యాలు ఉన్న వ్యక్తికి కుటుంబం ఏముంటుంది? ఎవరికన్నా వచ్చింది ఆలోచన? నాకైతే ఇప్పుడు ఎవరైనా ఒకరి గురించి స్టోరీ చెప్తున్నప్పుడు రావాలి కదండి ఆలోచన. మరి బైబిల్లో ఒక స్టోరీ చెప్పబడుతుంది అని అంటే మరి ఆలోచన రావాలి. ఒక దెయ్యం పట్టుకున్న వాళ్ళనే ఇవాళ రేపు ఎవరు చూడరు. వాళ్ళు ఏం చేస్తారు? కట్టేసి ఒక గదిలో పెట్టేసి అలా చేస్తారు. 7 దెయ్యాలు పట్టిన ఆమె మరి ఈమె కామ్‌గా అయితే ఉండకపోవచ్చు కదా. మరి ఉండకపోయినా ఆమెకి ఒక కుటుంబం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ కుటుంబం కూడా మరి విడిచిపెట్టే కుటుంబంగానే ఉంటుంది. నిన్నటి దినాన నేను ఒకటి మరి వార్త విన్నాను. నాతో పాటు కలిసి మరి పనిచేసిన వ్యక్తి మరి కాలేజ్‌లో కలిసి పనిచేసాము. నాకన్నా చాలా చిన్న వయసు ఉంది ఆ సహోదరుడికి. ఆ సహోదరుడు కాలేజ్‌లో నేను పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎప్పుడు చెప్తుండేవాడు, నా భార్యకి నేనంటే చాలా ఇష్టం. నా భార్యకి నేను కొత్తగా పెళ్ళైంది అప్పుడు ఆ సహోదరుడికి. నా భార్యకి నేనంటే చాలా ఇష్టం అని ప్రతిరోజు చెప్తూ ఉండేవాడు. మరి ఆమె కూడా చాలా సార్లు కాలేజ్‌లో పొద్దున్నుంచి సాయంత్రం లోపల చాలా సార్లు ఫోన్ చేసేది. అన్నం తిన్నావా? ఏం చేస్తున్నావు? ఏంటి? అని ఇలా చాలా అడిగేది.
మేమే అనుకునే వాళ్ళం అసలు ఇంతగా ప్రేమించే భార్య అసలు ఈయనకి ఎలాగా అసలు ఈయనకి ఎంత అంటే ఇబ్బంది అయిపోయింది. ఆమె ప్రేమ ఈయనకి చాలా ఇబ్బందిగా అయిపోయింది. అంత అతి ఎక్కువ ప్రేమ అన్నమాట. అప్పుడు అలా అంత మంచిగా ఉన్నారు. నిన్నటి దినం నేనేం విన్నాను అంటే మరి సంవత్సరం అయిందంట ఆ సహోదరుడికి అలా జరిగి. నిన్ననే మాకు కూడా తెలిసింది. ప్రభు చిత్తమైతే దర్శించాలని అనుకుంటున్నాం. అతనికి మరి ఎక్కువ వర్క్ చేయడం వల్లో ఏమో మరి ఒక ఎడమ చెయ్యంతా కూడా నొప్పి వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేశాడంట. ఎలాగో వచ్చిందనేసి వదిలేసాడు. నిద్రలో పట్టేసింది ఏదో అనుకున్నాడంట. అది కాస్త బ్రెయిన్ లో ఉన్న మరి కంప్లీట్ నర్వ్స్ అన్నిటిని కూడా డ్యామేజ్ చేసేసి కాళ్ళు చేతులు పడిపోయి మరి బెడ్ రిడన్ ఇప్పుడు పడకలోనే ఆ సహోదరుడు ఉన్నాడంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. షాక్ లోకి వెళ్ళిపోయాను యాక్చువల్ గా. ఎందుకంటే చాలా చిన్న వయసు ఆ బాబుది, ఆ సహోదరుడిది. ఇలా జరిగింది ఏంటి అని నేను అసలు ఊహించలేదు. దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఆ బాబు. అలా జరిగినప్పుడు తన భార్య ఎలాగ తట్టుకుందా అని చెప్పి నేను వెంటనే అడిగిన ప్రశ్న ఏంటంటే, తన భార్య ఎలాగుంది అని అడిగాను నేను. ఎందుకంటే చాలా ఎక్కువ ప్రేమ కదా. మరి ఆమె ఎట్లా ఉంది అని చెప్పి నేను అడిగినప్పుడు, ఆమె భార్య లేదు, ఆమె ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పారు. నేనెంతో ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అంతగా ప్రేమించిన వ్యక్తిని ఆమె ఎలాగ విడిచిపెట్టి వెళ్ళిపోయిందబ్బా అని నాకు అనిపించింది. అయితే నాకు తెలీదు పూర్తి వివరాలు. మరి కానీ ఏది ఏమైనా కూడా మరి ఎవరు విడిచినా విడిచిపెట్టకపోయినా, పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లిపోయినా, బిడ్డ నా కృప నిన్ను విడిచిపెట్టు. భార్యాభర్తల ప్రేమ కాసేపు ఉండి వాడిపోతుందంట అది కూడా. కానీ యేసయ్య ప్రేమ నిరంతరం నిలిచి ఉండే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నేను ఎప్పుడు అంటాను, మీరు ఎవరిని నమ్ముకున్నా ఆయనైతే నమ్ముకోవచ్చు. ఆల్ ద టైం, ఎల్లప్పుడూ నమ్మదగిన వాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన ద్వారా ఎప్పుడు మనం గాయపరచబడం. అయితే ఈమె కూడా మగ్దలేన మరియకి ఫ్యామిలీ కనెక్షన్స్ లేకపోవడానికి గల, లేకపోతే రికార్డ్స్ ఏమి లేకపోవడానికి, లేకపోతే ఆమె ఫ్రీగా యేసు ప్రభుని వెంబడించడానికి ఆమె ఇంటి వాళ్ళు ఎవరు కూడా ఆమెని మరి చేయకపోవడానికి గల కారణం బహుశా మరి ఆమె ఈ విధమైన బంధకంలో ఉండటం వల్ల ఆమెని అందరూ విడిచిపెట్టైనా ఉండాలి. లేకపోతే ఇలాంటి దాంట్లోంచి ప్రభు విడుదలిచ్చాడు కాబట్టి వాళ్ళు కృతజ్ఞత కలిగిన వారే మరి ఆమెని సరే అమ్మా నీకు ఇష్టమైనట్టుగా నువ్వు వెంబడించి ప్రభుని అనైనా ఆమెకి సపోర్ట్ అయినా చేసి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. మూడవదిగా ఆమె యొక్క హిస్టరీలో ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, షీఈ్ నాట్ ఎ హ్యార్లెట్. బైబిల్లో పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు వారు కూర్చున్న గదిలోనికి వచ్చి మరి అత్తరుతో యేసయ్య పాదాలు, ఆమె ఎవరు? ఒక పాపాత్మురాలని బైబిల్ చెప్తుంది. చాలా మంది ఆమె ఈ మగ్దలేన మరియ అని అనుకుంటారు. ఒకసారి చూడండి లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. మీరు బాగా ఈ యొక్క వాక్యాలన్నీ మీ బుర్రలో ప్రింట్ అయిపోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి వాక్యాలు ఇలాగ చెప్పడానికి అవకాశం ఉంటుందో లేదో తెలియదు కాబట్టి 7వ అధ్యాయం 38వ వచనం లూకా సువార్త. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి, కొంచెం పైన 37th వర్స్. ఆ ఊరిలో ఉన్న పాపాత్ములకు స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంకు కూర్చున్నాడని తెలుసుకొని, యేసు పరిసయ్యుని ఇంట భోజనంకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు సీమోను, చాలండి ఇక్కడ ఒక పాపాత్మురాలు ఆ ఊరిలో అని స్టార్ట్ అయింది. 37వ వచనంలో ఆ ఊరిలో ఒక స్త్రీ ఉందంట. యేసు ప్రభువారు ఎవరింట్లో ఉన్నాడు? 36వ వచనం చూస్తే, పరిసయ్యులలో ఒక్కడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చున్నాడు. ఒక పరిసయ్యుని ఇంటిలో ఒక ఊర్లో యేసు ప్రభువారు ఉంటే, ఆ ఊర్లో ఒక పాపాత్మురాలంటే పాపం చేస్తూ మరి వ్యభిచారం చేస్తూ ఆమె ఉంటున్న, అలాంటి జీవితం ఉన్న ఆమె తాను మారు మనసు కలిగి యేసు ప్రభువారు ఆ ఇంట్లో ఉన్నారని తెలుసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి, అంటే చూడండి ఎంత భయమో ఆమెకి, నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి. ఈ ఇన్సిడెంట్ అంతా ఎక్కడ జరిగిందంటే 7వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, 7వ అధ్యాయం 11వ వచనం. చాలండి. ఈ స్టోరీ అంతా జరిగింది ఏ ఊర్లో చెప్పండి? నాయిను. ఇప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నాం? మగ్దలేనే మరియ. మగ్దలేనే మరియ ఏ ఊర్లో ఉంది? మగ్దల అనే ఊర్లో ఉంది కదా. ఈ స్త్రీ ఎక్కడుంది? నాయిన్ అన్న ఊర్లో ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా దే ఆర్ నాట్ ద
సేమ్ అని ఈ రోజు క్లియర్ గా నేను మీకు తెలియపరుస్తున్నాను. సో దేర్ షుడ్ బి నో కన్ఫ్యూజన్. ఏమి కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు యొక్క పాదములు కడిగిన ఈమె మగ్దలేనే మరియా కాదు. ఈ మగ్దలేనే మరియా మగ్దల అనే ఊర్లో ఈమెను ఎలా ఎలా గుర్తుపట్టగలం మగ్దలేనే మరియను? ఈమెకున్న ప్రాబ్లం ఏంటి? 7 దెయ్యములు పట్టిన మగ్దలేనే మరియమే. ఈ స్త్రీ ఎవరు? పాపాత్మురాలు, అంటే తప్పు చేసి వ్యభిచారం చేసి మారుమనసు పొందిన ఆమె. ఈ మగ్దలేనే మరియ అలాంటి వ్యక్తి కానే కాదు. ఈమె మగ్దలేనే మరి కూడా ఒక పాపి. ఎలాంటి పాప అంటే మనలాంటి పాపే. పుట్టుకతో పాపంలోనే పుట్టాము, పాపంలోనే పెరిగాం. యేసుక్రీస్తు యొక్క శిలువలో మనము ఆయన రక్తంలో మనం కడగబడి విడుదల పొందుకున్నాం. అలాంటి ఒక పాప అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. వాక్య ప్రకారంగా అందరూ మానవులాగే ఈమె కూడా ఒక మరి సిన్నర్ గా పాపిగా మనకు కనిపిస్తుంది మగ్దలేనే మరియ. కానీ ఈ పాపాత్మురాలు ఎవరైతే మరి శరీరంతో పాపం చేసిన ఈ పాపాత్మురాలు ఈ మగ్దలేనే మరియ ఇద్దరు ఒకటి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నంత చరిత్ర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మగ్దలేనే మరియ 7 దెయ్యములు పట్టిన ఆమె యేసు ప్రభువారి ద్వారా స్వస్థత పొందిన ఆమె యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం దగ్గర నిలబడి ఉంటుంది. యేసయ్య పెట్టిన సమాధి దగ్గర కూడా ఆమె నిలిచి ఉంది. అలాగే పునరుద్ధానము చూసిన మొట్టమొదటి స్త్రీ ఈ మగ్దలేనే. మొట్టమొదటి స్త్రీయే కాదు, మొట్టమొదటి వ్యక్తి. శిష్యులు కూడా చూడలేదు. మొట్టమొదటిగా రిజరక్షన్ యొక్క సువార్తను ప్రకటించింది మగ్దలేనే మరియ మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పేరుకి అర్థము చేదు, లేకపోతే సారో, బాధ, ట్రబుల్, కష్టం అని అర్థం ఇస్తుంది. ఇట్స్ అన్ హీబ్రూ వర్డ్. మేరీ అంటే హీబ్రూ వర్డ్, హెబ్రీ భాషలో నుంచి వచ్చిన పదము ఈ యొక్క మరియా అన్న పదం. ఫ్యామిలీ కనెక్షన్స్ ఆమె ఉన్నాయి, కానీ మనకి తెలియదు. వీ హ్యావ్ నో రికార్డ్స్ ఇన్ ద బైబిల్లో అయితే ఆమె యొక్క వాటి గురించి అయితే ఏమి చెప్పబడలేదు. కానీ కుటుంబము ఎక్కడ కూడా ఆమెని ప్రభుని వెంబడించే విషయంలో ఆటంకపరచలేదు అని తెలుసుకున్నాం. ఇంకొకటి ఏం తెలుసుకున్నాము? షీఈ్ నాట్ ఎ హార్లెట్. ఆమె సీమోన్ ఇంట్లో యేసయ్య పాదాలు కడిగిన ఈమె మరియ కాదు. షీఈ్ అన్ అన్నేమ్డ్ ఉమెన్. బైబిల్లో ఆమెకి పేరు చెప్పబడలేదు. ఎవరికంటే యేసు ప్రభు వారి పాదాలు కడిగిన స్త్రీకి పేరు ఇక్కడ చెప్పబడి లేదు. అలాగే ఈమెని ఈ మగ్దలేనే మరియ 14 టైమ్స్ 14 సార్లు గాస్పెల్స్ లో ఆమె గురించి రాయబడి ఉంది. ఈ యొక్క సువార్తల్లో 14 సార్లు మగ్దలేనే మరియ గురించి రాయబడి ఉంది. ఈ 14 సార్లు కూడా 8 సార్లు ఆమె పేరు ఇతర స్త్రీలతో జత చేయబడి ఉంది. 14 సార్లలో 8 సార్లు ఆమె పేరు ఇతర స్త్రీలతో మరి జత చేయబడింది. ఒక 5 సార్లు ఎవరెవరితో జత చేయబడిందో చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. మార్క్ 16 చాప్టర్ 9th వర్స్. తెల్లవారినప్పుడు యేసు లేచి 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఇందాక మనం తెలుసుకున్నాం కదండి, పునరుద్ధానపు యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం మొట్టమొదటి చూసిన వ్యక్తి ఎవరంటే ఈ మగ్దలేనే మరియ మాత్రమే. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం కూడా మనం చూస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. చాలండి. ఇందాక మనం చదువుకున్న రెఫరెన్స్ లో యేసయ్య లేచాడు అని ఆమె చూసింది. చూసి ఆమె వెళ్ళి శిష్యులతో చెప్పింది. అంటే ఈ సీన్ అంతా ఎక్కడ జరుగుతుంది? పునరుద్ధానపు దినమున ఆదివారంన జరుగుతుంది. అంటే పునరుద్ధానం కనెక్షన్ తో ఉన్నప్పుడు ఎవరి పేరు వినపడుతుంది ఎక్కువగా? మగ్దలేనే మరియ గురించి. ఇక్కడ కూడా మళ్ళా ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలు కూడా సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయితీ. అక్కడ కూడా రిజరక్షన్ పునరుద్ధానం గురించే. ఈ పునరుద్ధానం గురించి మాట్లాడినప్పుడల్లా ఎవరి పేరు వినిపిస్తుంది? మగ్దలేనే మరియ గురించి వినిపిస్తుంది. 11వ వచనం అదే అధ్యాయంలో చూస్తే, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చునుట కనబడెను. చాలండి. ఈమె సమాధి తెరవబడటం చూసింది. అయ్యో యేసు ప్రభు వారు ఎక్కడున్నారు, ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయారని మీ ఏడుస్తూ సమాధి దగ్గర కూర్చుంటున్నప్పుడు మరి అక్కడ ఉన్న దేవదూత ఆమెకి ప్రకటన చేయడం జరుగుతుంది. అమ్మ, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో నువ్వు ఆయనను వెతుకుచున్నావు, ఆయన ఇక్కడ లేడు అని చెప్పి పునరుద్ధానపు సువార్తని దేవదూత ముందుగా ఈ యొక్క మగ్దలేనే మరియకి చెప్పడం జరిగింది. 16వ వచనం కూడా మనం చూస్తే, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచాను. ఈ కాన్వర్సేషన్ 5 సార్లు మగ్దలేనే మరియా అని ఎన్నిసార్లు అంటే 5 సార్లు. ఇప్పుడు నేను 3 సార్లు చూపించాను, 4 టైమ్స్ చూపించాను. మార్కు సువార్త 16:9 రాయబడి ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చదివాం, 11వ వచనం చదివాం, 16 చదివాం, 18 కూడా చదువుదాం.
మగ్దలేన మరియ వచ్చి నేను ప్రభువుని చూచి తిని నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. 5 సార్లు ఈ పేరు చెప్పబడుతుంది. ఏ విషయంలో చెప్పబడుతుంది? యేసయ్య సిలువ మరణము పునరుద్ధానము మధ్యలో జరుగుతున్న సన్నివేశాలు ఈమె పేరు వినబడుతుంది. ఈమె చాలా ధన్యురాలని అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, పలానా గొడవలో పలానా వాళ్ళ పేరు కనిపిస్తుందండి ఎక్కువగా. ఇంట్లో గొడవ ఉంటున్నప్పుడు ఆ ఇంట్లో ఆ గొడవకి సూత్రధారి ఆ ఇంటి కోడలో, ఆ ఇంటి కూతురో, ఆ ఇంటి భార్యో, ఆ ఇంటి అత్తో, స్త్రీలు ఇక్కడిక్కడ బాగా పేరు గాంచి ప్రసిద్ధి చెందుతా ఉంటారు అనమాట. ఏదైనా గొడవ అయితే ఆ ముందా అన్నంత పేరు కొంతమంది సంపాదిస్తూ ఉంటారు. లేకపోతే ఏదైనా మరి చెడు సలహాలు ఇచ్చే దాంట్లో స్త్రీలు చాలా ముందు ఉంటూ ఉంటారు. మరి అలాగ మనం చాలా మంది స్త్రీల గురించి కూడా స్త్రీల కూడికలో చదువుకున్నాం. యెజబెల్ గురించి మనం తెలుసుకున్నాం. చాలా చెడ్డ సలహాలు తన భర్తకి ఇచ్చి ఆమె ప్రోత్సహించింది. రాత్రి కాలంలో ఎవరి గురించి తెలుసుకున్నాము? రెబ్కా, తల్లి అయిన రెబ్కా తన కుమారుడైన యాకోబుకు మరి తప్పుడు మరి మోసం గురించి ఆమె ఎక్కువ ప్రోత్సహిస్తున్నట్టుగా మరి మనం చూస్తున్నాము. కానీ మగ్దలేన మరియ 7 దెయ్యాల నుంచి విడిపించబడుతున్న ఆమె ఎక్కడ కనపడుతుంది ఎక్కువ? యేసుక్రీస్తు పునరుద్ధానం. చెప్పాలంటే శిష్యులందరికీ యేసుప్రభువారు చాలాసార్లు చెప్పారు, నేను మరణించి 3వ దినాన లేస్తాను. వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఒక గదిలో తలుపులేసుకొని కూర్చున్నారు. కానీ ఈమె మాత్రం ఆ మాటను గట్టిగా నమ్మింది, జ్ఞాపకంలో పెట్టుకుంది. 3వ రోజున ఆదివారం వెళ్ళి సమాధి దగ్గర కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంత మంచి సాక్ష్యం ఈమెకు ఉందని మనము చూస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం ఇందాక మనం చదువుకున్నాము. 25 ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేన మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసయ్య సిలువ దగ్గర కూడా ఈ యొక్క మగ్దలేన మరియ ఉండటం మనకు కనిపిస్తుంది. లూకా సువార్త 24:10. లూకా సువార్త 24:10. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు యోహన్నయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. ఇప్పుడు చెప్తున్న రెఫరెన్సెస్ ఇందాక చెప్పిన 5 కూడా ఆ మొక్కతే కనిపిస్తుంది. ఎక్కడ? పునరుద్ధాన ఆ ప్లేస్ లో ఆ మొక్కతే కనిపిస్తుంది. ఇప్పుడు చెప్తున్న మిగతా 3 రెఫరెన్సెస్ కూడా ఆమె ఇతర స్త్రీలతో కనబడుతుంది. యేసయ్య సిలువ దగ్గర యేసుక్రీస్తు యొక్క తల్లి అయిన మరియతో ఈమె కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఈ సంగతులన్నీ అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా, అంటే యేసు ప్రభువారు మరి ఆ సమాధి తెరవబడింది, ఆయన లేచాడని చెప్పడానికి మగ్దలేన మరియ చెప్పిందంట. అలాగే యోహన్న, సుజన్న, అలాగే యాకోబు తల్లి అయిన మరియ వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. ఈమె మంచి సహవాసంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనంలో ఇంకా ఆమె ఎవరెవరితో ఉందో 15th chapter 40th verse. వారిలో మగ్దలేన మరియయు, చిన్న యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. వీళ్ళందరూ ఎక్కడున్నారంటే 39లో 38 నుంచి అయితే, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన నీలాగు ప్రాణం విడుచుట చూచి నిజంగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేన మరియయు, చిన్న యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. చూడండి, యేసు ప్రభువారు గొప్ప కేక వేసి ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర మరి పైనుండి క్రిందికి చినిగిపోయినప్పుడు ఆ శతాధిపతి చూసి అవును నిజంగానే మన దేవుని యొక్క కుమారుడు అని నమ్ముతున్నప్పుడు ఈ యొక్క దృశ్యం అంతా చూస్తున్న స్త్రీలలో ఎవరున్నారు? మగ్దలేనే మరియ. కొందరు స్త్రీలతో ఆముంది. ఆ స్త్రీలు ఎలాంటి వారండి? ఆత్మీయుల మధ్యలోనే మగ్దలేన మరియ ఉంది. 7 దెయ్యాలు విడిపించబడిన తర్వాత ఆమె మళ్ళా దెయ్యాల్ని ఆహ్వానించే ప్లేసెస్ లో లేదు, పునరుద్ధానం జీవమున్న స్థలంలో ఉంది. అలాగే ఆత్మీయులైన స్త్రీలతో పాటు, ప్రార్థనా పరులైన స్త్రీలతో పాటు మనకు కనిపిస్తుంది. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 27th chapter, మాథ్యూ 27 56th verse, 56వ వచనం ఇందాక మనం చదివాం. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లి ఉండిరి. యేసు శిష్యుడుగానున్న 61 చదువుదాం. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. చూడండి, వీళ్ళు ఎక్కడ ఉంటున్నారండి? యేసయ్యని శిలువలో సమాధిలో పెట్టేసి రాయి దొలిచేసి అక్కడే ఎదురుగా కూర్చుంటున్నారండి. ఇవాళ రేపు ఎవరు ఉంటున్నారు అట్లా? వాక్యం ఎప్పుడు ప్రార్థన అయిపోతే అప్పుడు కనీసం కంటికి కూడా కనిపించకుండా ధన్మని వెళ్ళిపోయే మరి స్త్రీలు, విశ్వాసులు ఉంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? యేసయ్యని లోపల పెట్టేసి రాయి దొర్లించగా వాళ్ళు సమాధి ఎదురుగా కూర్చున్నారంట.
యేసు ప్రభువుని పెట్టారు. ఈయన తప్పకుండా మూడో దినాన్ని లేస్తారని 3 రోజుల ముందు నుంచే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మగ్దలేనే మరియా, షీ హాస్ అ గుడ్ టెస్టిమనీ, మంచి సాక్ష్యం ఉన్న స్త్రీ ఈమె. చాలా మంచి సాక్ష్యం ఉన్న స్త్రీ. అయితే ఈమె గురించిన ఇప్పుడు చదివిందంతా ఆమె హిస్టరీ చదివాము. ఈమె గురించి ఒక 2 లక్షణాలు, ఈమె ఉన్న పరిస్థితి, 2 పరిస్థితులు ఈరోజు మనం ధ్యానిస్తాం. ఇంకొక 2 ఉన్నాయి. అవి నెక్స్ట్ వీక్ దేవుని చిత్తం అయితే మనం ధ్యానం చేద్దాం. ఆమె ఉన్న స్థితి ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఇన్ డిమానిక్ బాండేజ్. ఆమె దయ్యాల చేత బంధించబడిన స్త్రీగా ఉంటుంది, ఒక వ్యక్తిగా ఉంటుంది. ఆమె మంచి హై స్టాండర్డ్ కంఫర్టబుల్ కుటుంబంలో ఉంటున్న స్త్రీ అయినప్పటికీ, ఎందుకంటే మగ్దల అనే ఊరు దేనికి ఫేమస్? వ్యాపారానికి ఫేమస్. ఏ వ్యాపారానికి? టెక్స్టైల్ బిజినెస్, టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ ఉంటున్నాయి. ఈ వస్త్రాలు, మరి రంగులద్దే, ఒక డై వర్క్స్ ఉన్న చాలా ఫేమస్ గా ఉంటున్న ఆ టౌన్ లో, ఆ ఊర్లో ఈమె మగ్దలేనే మరియా ఉంటుంది. ఈమె కాబట్టి ఈమె కూడా హై స్టాండింగ్ లోనే ఉంటుందని చెప్పగలం. ఇది ఊరికే నోట్ తో చెప్పట్లేదు నేను, తర్వాత నేను చెప్తాను ఆమె ఎలాగో ఒక మంచి కంఫర్ట్ ప్లేస్ లో నుంచి వచ్చింది అనేది. సో చాలా కంఫర్టబుల్ సర్కమ్స్టాన్సెస్ లో ఉంటున్నప్పటికీ కూడా ఆమె ఒక దాంతో బాధపడుతుంది. ఏంటది? ఆమె దయ్యాల చేత. ఎన్ని దయ్యాలు? 7 దయ్యాలు. 7 అనేది సంపూర్ణం, కంప్లీట్నెస్ కి గుర్తు బైబిల్లో కదండి. అంటే ఒక దురాత్మ చేత పీడించబడుతున్నప్పుడే చాలా అల్లాడిపోతారు కదా. 1కి 7 దయ్యాలు అంటే, ఒకటి గుర్తుపెట్టు, 1కి మించి ఇంకొకటి, 2 మించి 3వ దయ్యం, అంటే ఒక పవర్ కి మించి 2 పవర్, ఇంకా 2 మించి 3వ శక్తి. అంటే చాలా బలంగా ఉంటున్నాయి కదండి దయ్యాలు. 7 చాలా బలంగా ఉంటున్నాయి. అయితే బహుశా ఆమె ఆ దయ్యాల చేత పీడించబడుతున్నప్పుడు ఆమె యొక్క భయంకరమైన స్థితి ఎలా ఉంటుందో మనం ఊహించగలం. ఆమెను ఎంత విలవిల్లాడిస్తూ ఉంటాయో. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దయచేసి ఈ ముళ్ళును నా నుండి తీసివే. సాతానుకు దూతగా మరి నేను ఉన్నాను, నాకు ఈ ముళ్ళు తీసేయంటే ప్రభు ఏమంటున్నాడు? నా కృప నీకు. అంటే ఏంటంటే, చరిత్ర చెబుతుంది అపోస్తలుడైన పౌలు మరి అపవాది చేత, సాతాను ఆయన పరిచర్య మొత్తం చేసేసి, పౌలు గారు పరిచర్య అంతా చేసేసి రాత్రిపూట వచ్చి పడుకున్నప్పుడు దయ్యాలు వచ్చి ఆయన బాగా శోధిస్తా ఉంటే రాత్రంతా పోరాడుతూ ఉండేవాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభా వీటితో నేను పోరాడలేదు, తీసేసే ప్రభా ఈ ముళ్ళని. అంటే ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలా, నా ముళ్ళును అలాగా ఉండనివ్వు. చరిత్ర చెప్తున్నా అనుకున్న ఆ ముళ్ళు ఏంటి అంటే చాలా చెప్తున్నారు. అందులో ఒకటి ఏంటంటే, ఆయన ఈ సాతాను దూతగా ఎంచబడలో సాతాను వచ్చి ఆయన బాగా శోధిస్తా ఉంటాడు వాడు అని చెప్పేసి. అలాగ ఒక అపోస్తలుడైన పౌలే మరి దాని వల్ల ఆయన ఇబ్బందిగా పడ్డప్పుడు, అసలు రక్షణ లేని ఈ స్త్రీ 1 కాదు 2 కాదు 7 దయ్యాలు. 7 అనేది కంప్లీట్నెస్, అంటే ఆమెను పూర్తిగా అన్ని వైపుల నుంచి బంధించేశాయన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆమెని ఆ విధంగా బంధించినప్పుడు ఆమె ఎవరి కంటపడింది? యేసు క్రీస్తు వారి కంటపడింది. మిగతా స్త్రీలు అందరు ఇప్పుడు చూసారా, మనం చదివాం చాలా, సూసన్న, యోహాన్న, యాకోబు తల్లి మరియా, యోసే తల్లి మరియా, సలోమి, వీళ్ళందరి మీద ఈమె పొజిషన్ చాలా వర్స్ట్ గా ఉంది. ఈమె కేసు చాలా వర్స్ట్ గా ఉంది. అంటే అందరు బాగానే ఉన్నారు, కానీ ఈమె మంచి స్థితిలోంచి రాలేదు. ఆమె మరి ఒక దయ్యం చేత పీడించబడుతున్న వారి ముఖం చూస్తున్నప్పుడు అండి, అది చాలా మరి ఎండిపోయిన స్థితి ఉంటది. మరి వాళ్ళు జుట్టు సరిగ్గా ఉండదు, ముఖం సరిగ్గా ఉండదు, వస్త్రాలు సరిగ్గా ఉండవు, చాలా మరి పీడించబడుతూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఆహారం ఉండదు. వాళ్ళకి దెయ్యాలు పోవాలంటే కొంతమంది బాగా వాళ్ళని కొడతారు, ఆ వ్యక్తులను కొడతారు. గాయాలని శరీరానికి తగులుతాయి, దెయ్యానికి ఏం కాదు, లోపల ఉంటది అది. కాబట్టి గాయాలని కూడా ఈ వ్యక్తులకి తగులుతూ ఉంటుంది, శరీరానికి తగులుతుంటది. అలాంటి ఒక కష్టమైన పరిస్థితిలో ఈ యొక్క మరి మగ్దలేనే మరియా ఉంటుంది. ఈ దినము ఈ వాక్యం వింటున్న ఎవరైనప్పటికీ కూడా, నేను ఉదయకాల సమయంలో ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభా ఈమె స్థితి చాలా అతి భయంకరంగా ఉంది కదా. ఈ 7 దయ్యాలను వెళ్ళగొట్టడం అసాధ్యంగా ఉంటుంది. మరి ఇంత భయంకరమైన బాండేజెస్ లో, బంధకాలు ఉంటున్న ఈ మగ్దలేనే మరియాను చూసిన ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఈ స్త్రీల సహవాసంలో ఈ వాక్యం ఎవరైతే వింటూ ఏ బంధకాల చేత వారు పట్టి పీడించబడుతున్నారో, మగ్దలేనే మరియ పైన కనికరం చూపించిన ప్రభా, మరి అట్టి స్త్రీల పైన కూడా మీ కనికరం చూపించమని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరెంతట వారు బంధకాల నుండి వారు విడుదల పొందుకోలేరు, కానీ వారు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తేనండి యేసయ్య వారికి విడుదల ఇస్తాడు. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనంలో మనము చదివినట్టుగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. యేసయ్యతో పాటు వీళ్ళందరూ ఏం పని చేస్తున్నారు? మొదటి వచనంలో
వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండి. ఈమెను ఎప్పుడైతే యేసు ప్రభువారు విడుదల చేశాడో, 7 దయ్యం నుండి ఆమె విడుదల పొందుకుందో, ఆమె లిబరేటెడ్ సోల్, అంటే ఒక విడుదల పొందుకున్న ఆత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆమెను ఎవరు బంధించి ఉంచలేకపోతున్నారు. ఇంకా ఆమె ఆత్మ గాని, ఆమె ప్రాణం గాని, ఆమె శరీరం గాని అపవాది చేతిలో లేదు, దేవుని హస్తాలోనికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా విడుదల పొందుకున్న ఈమె ఇంట్లో కూర్చుందా? ఊడ్చిపెట్టిన ఇంట్లోకి మరి 7ని తీసుకొని వస్తాయంట. ఈమె అలా ఊడ్చిపెట్టి కూర్చోలేదు. ప్రభు విడుదల ఇచ్చిన తర్వాత యేసయ్య ప్రతి పట్టణం ప్రతి గ్రామంలో సంచారం చేస్తున్నప్పుడు ఆమె ఈ 12 మంది శిష్యులతో, అక్కడే రాయబడింది చూడండి, 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియా శిష్యులతో సువార్తలో పాల్గొంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. విడుదల పొందుకున్న వారు, దెయ్యాలే కాదు, ఏ సమస్య నుండి విడుదల పొందుకున్నా కూడా వారు దేవుని కొరకు వాడబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా వాడబడకుండా మళ్ళీ లోకానుసారంగా వెళ్తే అట్లాంటి వారిని మళ్ళా విడిపించటము అసాధ్యమని వాక్యమే చెబుతుంది. సో డెమోనిక్ బాండేజెస్ తో దురాత్మల చేత బంధించబడుతున్న ఈ వ్యక్తికి ఒక లిబరేటెడ్ సోల్, ఒక విడుదల పొందుకున్న ఆత్మ దేవుడు అనుగ్రహించాడు. ఆమె ఇప్పుడు పూర్తి స్వతంత్రాలుగా దేవుడు చేశాడండి. ఆమె యొక్క ఆత్మ ఈ రోజు బంధించబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెంతకొచ్చి ఆయన చల్లని కనుదృష్టి మగ్దలేనే మరియ పైన పడినప్పుడు ఇక ఆమెని పరిపూర్ణంగా ఆ దెయ్యాలు విడిచి వెళ్ళిపోయినాయి. చాలా బలమైన దెయ్యాలు అయి ఉండొచ్చు, కానీ అంతకన్నా బలమైన యేసయ్య చూపు ఆ బిడ్డ పైన పడుతున్నప్పుడు బలమైన దెయ్యాలు సైతం విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు అనిపించింది 1, 2, 3, 4, 7 అంటే చాలా బలంగా ఉండుంటాయి. అవి చాలా ఆమెను పీడించి ఉంటాయి. కానీ ఆ పునరుద్ధానపు శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. నిజంగా ఆమె ఆ పునరుద్ధానపు శక్తిని ఆ రోజే పొందుకుందేమో అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగూ విడుదల పొందుకున్న ఆమె షీ బికేమ్ ఎ డిసైపుల్. ఆమె యేసు క్రీస్తు శిష్యురాలు అయిపోయింది కదండి. ఆమె యేసయ్య శిష్యురాలైపోయింది. మేరీ లెఫ్ట్ హర్ హోమ్ టు ఫాలో జీసస్. ఆమె గృహాన్ని విడిచిపెట్టింది, ఆమె కుటుంబాన్ని విడిచిపెట్టింది. ఈ రోజు కుటుంబం అంతా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించమని చెప్పట్లే. హృదయంలో ప్రభుని వెంబడించడం నేర్చుకోవాలా, క్రియల్లో ప్రభుని వెంబడించడం నేర్చుకోవాలి, పరిచయలో ప్రభుని వెంబడించడం నేర్చుకోవాలి స్త్రీలైన వారు. ఈమె చక్కని మరి ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుంది. శిష్యులతో పాటు ఈమె కూడా పరిచయలో పాల్గొంటుందంట. ఆ కింద వచనం ఇప్పుడు చదవండి, 3వ వచనంలో. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి. ఆస్తితో వారికి ఉపచారము చేయుచు. ఇందాక నేను చెప్తున్నాను, ఆమె పేద స్థితిలో లేదు, ఆమె మంచి స్థితిలోనే ఉంది, ఆమె పాపాత్మురాలు కాదు అని. ఎలా అంటే ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆస్తి, ఆమెకేముంది, ఆస్తి ఉంది, ఆస్తితో వారికి ఉపచారము చేయుచు ఉన్నారంటే కింద ఉంది చూడండి, ఆయనకు ఉపచారము. శిష్యులు యేసుక్రీస్తు వారు పట్టణాలు గ్రామాల్లో తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు స్త్రీలైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి కావలసినవన్నీ కూడా సమకూరుస్తున్నారు. ఆహారం వండటం, మరి వారికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చడంలో మరి వీళ్ళు సహాయం చేస్తూ చేత్తో పరిచర్య చేస్తున్నారు. వాళ్ళకున్న దాంట్లోంచి కూడా ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు వాళ్ళు పెడుతున్నారు. మనీ ఫర్ ద మినిస్ట్రీ, జీసస్ మినిస్ట్రీ, యేసయ్య యొక్క పరిచర్య కొరకు మగ్దలేన మరి ఏం చేస్తుందండి, ఆమె ఆస్తిలో మరి ఆమె ఆస్తితో వారికి ఉపచారం చేయడం ప్రారంభించింది. ఈ విడుదల పొందుకున్న వ్యక్తి చేసే కార్యాలు చూడండి. విడుదల పొందుకున్న ఆమె ఏం చేసింది, మొట్టమొదటిగా ప్రభుని వెంబడిస్తూ ఆయన శిష్యురాలు అయిపోయింది. రెండవదిగా ఆమెకు కలిగిన దాంట్లో దేవుని యొక్క పరిచర్యకి ఆమె ఇస్తుంది. చూడండి, యేసు ప్రభు వారంట ఒకసారి మరి 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచారు. మరి వెనక్కి వచ్చింది ఎంతమంది అండి? ఒక్కడొచ్చి ఏం చెప్తున్నాడు, కృతజ్ఞతలు చెప్తున్నాడు కదండి. మిగతా 9 మంది ఏరి అని ప్రభు అడిగాడు. నాకు ఆ వాక్యం చదివినప్పుడు నాకు ఏం గుర్తు వస్తుంది అంటే, ఒక్కడొచ్చి నిలబడ్డాడు కదా, ఈ ఒక్కడి గురించి అడగట్లేదు దేవుడు. ఆయన దృష్టి అంతా ఎక్కడుంది అంటే అందరినీ చూస్తుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడుదల పొందుకున్న వారిని చూస్తాడు, అంటే పని చేసే వారిని చూస్తాడు, పని చేయని వారిని కూడా ప్రభు చూస్తూ ఉంటాడు. కృతజ్ఞత కలిగిన వారిని చూస్తాడు, కృతజ్ఞత లేని వారిని చూస్తాడు. వచ్చినోడిని నిలబడుతున్నప్పుడు అతనితో మాట్లాడొచ్చు కదా, అతనితో మాట్లాడుకుని నువ్వు స్వస్థత పొందావా, నువ్వు ఎట్లా ఉన్నావు, ఏం అడగట్లే. మిగతా 9 మంది ఏరి అంటే నాకు అనిపించింది అందరిని చూస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మగ్దలేనే మరియని కూడా ప్రభు చూస్తున్నాడు, కానీ ఆమె ఎక్కడ కూడా దాక్కోలా, ఎక్కడ అయిపోయిందిలే, నేను విడిపించబడ్డానులే, ప్రశాంతంగా ఉన్నాను, ఏమి అనుకోలా. ఆమె విడిపించబడిన తర్వాత అంతకు రెట్టింపు దేవుని యొక్క పరిచర్యలో ఆమె వాడబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినము ఆమె గురించి 2 లక్షణాలు మనం నేర్చుకున్నాము. ఆమె జీవితంలో ఉన్న 2 సంఘటనలు నేర్చుకున్నాం. ఆమె బంధకాల్లో ఉంటున్నప్పుడు ఆమె ఆత్మని దేవుడు
విడిపించాడు. రెండవదిగా విడిపించబడిన ఆమె జర్నీ అంతా, ఆమె మిగతా ప్రయాణం అంతా కూడా యేసయ్యతో పాటే ఆయన పరిచర్లోనే పెట్టుకుంది. ఎక్కడ దాకా? యేసు ప్రభువారు సిలువ మరణం తర్వాత 3వ దినాన లేచి ఆయన కనిపించేంతవరకు అక్కడే ఉంది ఆమె, నమ్మకస్తురాల్లాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆమె జీవితం నుంచి మనం చాలా విషయాలు మరి దినం నేర్చుకున్నాము. మరి ఈ దినం మనం ప్రార్థన చేద్దాం. నేనైతే నమ్ముతున్నాను 7 దయ్యాల చేత బంధించబడుతున్న ఆ బలమైన బంధకాలను విడిపించిన దేవుడు ఈరోజు నీ బంధకం ఏదై ఉంటుందో కూడా ప్రభువుకు తెలుసు. కాబట్టి ఆ బంధకం నుండి నన్ను విడిపించి ప్రభు అని ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం అందరం కూడా. మరి చిన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మగ్దలేనే మరియను ప్రభువును విడిపించావంట కదా, నాకు ఈ శాపం నుండి, పాపం నుండి నన్ను విడిపించండి, ఈ బంధకం నుండి నన్ను విడిపించండి. ఆమెను ఎట్లా విడిపించావు? ఆ విడుదల నాకు దయచేయండి. దురాత్మల చేత పీడించబడుతున్న, వ్యాధి చేత పీడించబడుతున్న ఒక కంటిన్యూస్ హెరిటెన్స్, ఒక పితరుల దగ్గర నుంచి వస్తున్న ఒక శాపమైనప్పటికీ కూడా అది మనంతట మనం విడుదల చేసుకోలేము. కాబట్టి ప్రభా, మా పితరుల దగ్గర నుంచి వస్తున్న శాపం నువ్వు విడిపించు. మగ్దలేన మరియకు ఒక లిబర్టీ వచ్చింది ప్రభా, ఒక లిబరేటెడ్ సోల్ ఆమె అయిపోయింది ప్రభా, విడుదల పొందుకుంది. ఆమె ఆత్మ ఎంతో విడుదల వచ్చేసింది, చాలా ఫ్రీ అయిపోయింది ఆమె. యేసుని వెంబడించడానికి ఆమెకి ఏ ఆటంకం లేదు. సంతోషంతో ఆయన మాటలు వింటూ, ఆయన బోధలు వింటూ, గ్రామం ఆయన వెంటే ఆయన శిష్యులతో పాటు కలిసి చక్కటి ఉపచారం చేస్తుంది, పరిచర్య చేస్తుంది. లోకం చాలా ఆమె మీద మరి చెడ్డ ముద్ర వేస్తున్నప్పటికీ కూడా ఆమె పరలోక రాజ్యంలో ఆమె పేరు జీవ గ్రంథంలో లిఖించబడి ఉంది. ఈరోజు ఆమె మరి భక్తులతో కలిసి పరలోక రాజ్యంలో చేర్చబడింది. లోకం ఎంతో ఇప్పటికీ కూడా ఆమె పైన చెడ్డ ముద్ర వేస్తున్నారు. లోకం వేసినంత మాత్రం ఏమి పర్వాలా, ఆమెకు వచ్చే నష్టం ఏమి లేదు. దేవాది దేవుని చెందుతుంది ఆమె. హల్లెలూయా, స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్. నన్ను విడిపించు ప్రభా. నిజంగా ఏ బంధకంతో నువ్వు ఉన్నట్లయితే ఆ బంధకం నుండి విడిపించమని అడుగుదాం. మగ్దలేనే మరియను విడిపించిన వాడా, నన్ను విడిపించు. విడిపించబడిన ఆమె దేవుని యొక్క పరిచర్లో చాలా పాలిభాగస్తురాలైంది. ఆమె పరిచర్లో సహాయం చేసింది. నేనేం చేయగలను ప్రభా? నువ్వు చేయగలిగిందే నువ్వు చెయ్యి, నా శక్తికి మించింది నేను చేయలేను. నీ శక్తికి మించింది ప్రభు అడగట్లా. నీకు ఇచ్చిన బలము, శక్తితోనే ప్రభు కొరకు వాడబడాలి. అలాగూ ఆమె పరిచర్య చేయడం వల్ల ఆమె ఎంత గొప్ప ధన్యత సంపాదించింది. మొట్టమొదటి పునరుద్ధానపు మరి ఆ యొక్క యేసయ్యను ఆమె మాత్రము చూడగలిగింది. ఫస్ట్ మాట్లాడడం కూడా ఆమెతోనే ప్రభు మాట్లాడాడు. మంచి ధన్యత ఆమె పొందుకుంది. ఇంత చక్కటి సహవాసం అది. అడుగుదాం దేవుణ్ణి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభా, నేను పరిచర్లో వాడబడాలి. దెయ్యాల చేత పీడించిన బడి ఆమెకి ఏం శక్తి ఉండుంటది? 7 దెయ్యాలు ఆమె శరీరాన్ని ఎంతగా పీల్చి పిప్పి చేసినాయో. ఇంకా నేను బలహీనురాలి, నేనేం చేయలేను అనుకోలా. శక్తి పుంజుకుంది. విడుదల వచ్చిన తర్వాత చక్కటి బలము, శక్తి అంత దేవుని రాజ్యం కొరకు వాడబడింది. ఈరోజు నేను బలహీనురాలు, ఆమె కన్నా బలహీనురాలు ఏం కాదు కదా. దెయ్యాలు ఒక పట్టాన వదిలిపెడతాయా? ఆమె శరీరాన్ని ఎంత గుళ్ళ చేసి ఉంటాయో, ఆమె మానసిక స్థితిని ఎంత పాడు చేసి ఉంటాయో, ఎంతగా ఆమె నలిగిపోయి ఉంటుందో, ఎంతగా నీరసిల్లిపోయి ఉందో. కానీ అలాంటి ఆమె కూడా విడుదల పొందుకున్న తర్వాత ఆమె ఆస్తి, ఆమె శక్తి, ఆమె బలం అంతా కూడా ప్రభు రాజ్యం కొరకు వాడబడింది. ప్రభా, నేను అలాగూ ఉండినట్లు సహాయం చేయడానికి తీర్మానం తీసుకునే వాళ్ళు మంచి తీర్మానం తీసుకోండి. మగ్దలేన మరియ స్థితిలో నువ్వు లేవు, అంతకన్నా మంచి స్థితిలోనే ప్రభు నిన్ను నన్ను ఉంచాడు. కాబట్టి అలాంటి ఒక భయంకరమైన స్థితిలో నుండి ఆమె ప్రభు కొరకు గొప్ప పరిచారకురాలుగా మరి పరిశుద్ధ గ్రంథంలో, జీవ గ్రంథంలో ఆమె మరి లిఖించబడింది ఆమె పేరు. కాబట్టి ప్రభా, నేను నీ కొరకు వాడబడినట్లు సహాయం చేయండి. నన్ను విడిపించి పరిపూర్ణంగా ఈ లోకం నుండి, ఈ పాపపు బంధకాల నుండి, ఈ యొక్క నాయన శాపపు కాడి నుండి నన్ను విడిపించి, నాకు మీకు ఏమేం బంధకాలు ఉన్నాయో ఆ బంధకాలు ప్రభుత్వంలో ఎత్తిపట్టి మగ్దలేన మరికి విడుదల ఇచ్చిన వాడు నాకు విడుదల దయచేయండి. బానిసత్వపు కాడి నుండి నాకు విడుదల ఇవ్వండి నాయన. శాపపు కాడి నుండి నాకు విడుదల ఇవ్వండి నా ప్రభా. రక్షణలోని కుటుంబం అంతా వచ్చినట్లు సహాయం చేయండి నాయన ప్రభా. నీ కొరకు పరిచర్య చేసే కుటుంబముగా చేయండి నా ప్రభా అని ప్రార్థన చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల రాజా, దేవాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం మీరు మాతో మాట్లాడారయ్యా. మగ్దలేన మరియ గురించి మాట్లాడారు ప్రభా.
అవునయ్యా, ఆమె నన్ను ఒక మంచి కుటుంబంలో ఉంటున్నప్పటికీ ఆమెకి శాంతి లేదు, సమాధానం లేదు. ఆస్తి ఉంది ఆమెకి, కానీ ప్రభా ఆమెకున్న రోగం నుండి, ఆమెకున్న వ్యాధి నుండి విడిపించే వాళ్ళు లేరు ప్రభా. ఆమె ఆస్తి ఆమెను నా ప్రభా విడుదల చేయలేకపోయింది. యేసయ్యా, ఆమె చల్లని కనుదృష్టి ఆమె పైన ఉంచారయ్యా. ఈ దినం ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో అయ్యా, అదే నీ చల్లని కనుదృష్టి వారి పైన మీరు పెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైతే దుష్ట ఆత్మల చేత పీడించబడుతున్నారో అయ్యా, ఎవరైతే నాయన పాపపు బంధకాల చేత పీడించబడుతున్నారో అయ్యా ప్రభా, నలిగిపోతున్నారో, వేదన పడుతున్నారో ప్రభా, అట్టి వారికి నాయన మగ్దలేనే మరియకి విడుదలిచ్చిన వాడ అదే విడుదల నాయన నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. బంధకం నుండి విడుదల దయచేయండి నా ప్రభా, బంధకం నుండి విడుదల దయచేయండి, చెరసాల సంఖ్యల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సాతాను ఏ కాడి క్రింద వారిని అణిచి వేస్తుందో ప్రభా, అట్టి కాడి నుండి ప్రభా మీరు విడుదల చేయండి. ఆమెకి 1 కాదు 2 కాదు 7 దయ్యముల చేత పీడించబడుతున్నప్పుడు ఆమెను మీరు ఎలా విడిపించారు ప్రభా. ఇదిగో నాయన సహోదరుల ప్రభా, ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నాయన, ఏ బంధకాల చేత, ఏ చీకటి కట్ల చేత వారు బంధించబడి ఉంటున్నారు ప్రభా, ఇప్పుడే మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కన్నీటిని అయ్యా ఒక నాట్యముగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. మీరు మాత్రమే ఈ కార్యం చేయగలరు ప్రభా, మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. చెరసాల వంటి బ్రతుకుల నుండి ప్రభా స్వాతంత్రము దయచేయమని ప్రార్థిస్తున్నాను. మగ్దలేన మరియ ఆత్మని ఎలా విడుదల చేశారో ప్రభా నాయన, ఆమె చాలా షీస్ ఫ్రీ టు ఫాలో యూ అని ప్రభా నా తండ్రి. ఆమె నిన్ను చాలా స్వేచ్ఛగా నాయన నేను వెంబడించగలుగుతుంది, నీ పరిచర్లో సంతోషంగా పాల్గొంటుంది ప్రభా. ఆమె కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం ఇచ్చిన వాడా, ఈ దినం నాయన ఏ సహోదరి అయితే నా ప్రభా ఆ బంధకాల చేత పట్టి పీడించబడుతున్నారు ప్రభా, సమస్యల చేత పట్టి పీడించబడుతున్నారు ప్రభా, నాయన ప్రభా సెట్ దెమ్ ఫ్రీ లార్డ్ ప్రభా, వారిని విడుదల చేయమని అడుగుచున్నాం. యేసు నామములో మాత్రమే వారికి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం. మగ్దలేన మరియకి ఇచ్చిన విడుదల నీ బిడ్డలకి కూడా కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం. ఏ దయ్యాల చేత పీడించబడుతున్నారు, ఏ దుష్ట శక్తుల చేత పీడించబడుతున్నారు, ఏ సాతాను కాడి నాయన క్రింద అణచివేయబడుతున్నారు, ఏ శాపపు బంధకాల చేత పీడించబడుతున్నారు, ఏ సంఖ్యలు వారిని బంధించి ఉన్నాయో నా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ పునరుద్ధానపు శక్తి చేత వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు విడుదల ఇస్తేనే విడుదల కదా ప్రభా లే యువర్ హ్యాండ్స్ అపాన్ దెమ్ లార్డ్. ప్రభా నీ చల్లని చేతులు నా ప్రభు వారి పైన ఉంచమని అడుగుతాం. సెట్ దెమ్ ఫ్రీ లార్డ్. వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీరు ఇవ్వాలి విడుదల ప్రభా. కుటుంబాలు ఎంతో నాయన ప్రభా శాపంలో కొట్టుకొని పోతుండగా ప్రభా, అయ్యా పీడించబడుతుండగా నా ప్రభా, ఏ గృహంలో సాతానుడు పని చేస్తున్నాడు ప్రభా, 7 దెయ్యాలైతే నా ప్రభా మేము అంతగా నాయన ప్రభా పట్టి పీడించబడి అయితే లేమని అనుకుంటున్నాం ప్రభా. మరి 7 దెయ్యాల చేత పీడించబడుతున్న ఆమెనే విడిపించిన వాడా, ఏ కుటుంబంలో ఏ సాతాను పని చేస్తున్నాడు ప్రభా, అయ్యా వాడిని ఆయన ఈ దినమే పారద్రోలమని అడుగుచున్నానయ్యా. అయ్యా గృహాలు విడిచి వెళ్ళునుగాకని ప్రకటిస్తున్నామయ్యా, కుటుంబాలు విడిచి వెళ్ళునుగాకని ప్రకటిస్తున్నాను అయ్యా. దయ్యాలు నాయన కుటుంబాలు విడిచి ఖాళీ చేయనుగాకని ప్రకటిస్తున్నాం ప్రభా. అయ్యా నీ వెలుగు నాయన వారి కుటుంబాల్లోనికి వచ్చునుగాకని ప్రకటిస్తున్నాం. సంపూర్ణమైన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ పరిచారకుల వలె సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. నీ రాజ్య సువార్త కొరకు పనిచేసే నాయన గొప్ప నాయన ఆశీర్వాదకరమైన స్త్రీల వలె మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యంలో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రపరచుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి.